హాయ్ గైస్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పార్ట్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. ఈ వీడియోలో కూడా మీకు జెన్యూన్ ప్లాట్ఫామ్స్ కోసం చెప్తాను. మీరు ఇంట్లో కూర్చొనే డబ్బులు సంపాదించొచ్చు. మీకు ఏ ప్లాట్ఫామ్ సెట్ అవుతుందో తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది అసలు ఎటువంటి టైప్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి అండ్ ఏ ప్లాట్ఫామ్ మీకు సెట్ అవుతుంది అనేది తెలియాలంటే మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడాలి. వీడియోని స్టార్ట్ చేసే ముందు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, వాళ్ళ కోసం 2 పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, ఈ వీడియోలో చెప్పే ప్రతి వెబ్సైట్ కూడా జెన్యూన్ అండ్ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రొఫెషనల్స్ ఉపయోగిస్తున్నారు. కానీ మీరు ఎలాంటి ఆఫర్ అయినా సరే యాక్సెప్ట్ చేసే ముందు ఫస్ట్ మీ ఓన్ రీసెర్చ్ అనేది చేయండి. ఆన్లైన్లో ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇప్పుడు ఈ వీడియోలో ఫ్రీలాన్సింగ్, మైక్రో టాస్క్స్, టీచింగ్, ఇంకా మీ క్రియేటివిటీని అమ్ముకోవడానికి యూజ్ అయ్యే కొన్ని బెస్ట్ ప్లాట్ఫామ్స్ గురించి చెప్తాను. మీ స్కిల్స్ ఏమైనా కానీ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది ఆన్లైన్లో. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు. రిమోట్ జాబ్ బోర్డ్స్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి వీ వర్క్ రిమోట్లీ, టెక్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ లాంటి వాటిల్లో రిమోట్ జాబ్ లిస్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ వెబ్సైట్ ఇస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసరికి remote.co, ఇది పూర్తిగా రిమోట్ రోల్ పై దృష్టి పెట్టిన ప్లాట్ఫామ్ అక్రాస్ జాబ్ ఫంక్షన్స్ లో. థర్డ్ వచ్చేసరికి ఫ్లెక్స్ జాబ్స్, ఇందులో క్లియర్ గా అనాలిసిస్ చేసి రిమోట్ అండ్ ఫ్లెక్సిబుల్ జాబ్స్ ని అందిస్తుంది, కానీ దీనికి సబ్స్క్రిప్షన్ అవసరం అనమాట. ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసరికి ఇందులో ఏంటి అంటే స్టార్ట్అప్ కంపెనీస్ లో రిమోట్ జాబ్స్ కోసం బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అండ్ బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మీడియం, మీరు రచన ద్వారా డబ్బులు సంపాదించండి, దానికోసం వాళ్ళ పార్ట్నర్ ప్రోగ్రామ్ ని యూస్ చేయండి ఈ ప్లాట్ఫామ్ లో. సెకండ్ వచ్చేసరికి వర్డ్ ప్రెస్, ఇందులో బ్లాగ్ స్టార్ట్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ అఫిలియేషన్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించండి. థర్డ్ వచ్చేసరికి సబ్స్టాక్, న్యూస్ లెటర్స్ పబ్లిష్ చేసి సబ్స్క్రిప్షన్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు ఇందులో. ఇప్పుడు మైక్రో టాస్క్ వెబ్సైట్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి క్లిక్ వర్క్, ఇందులో డేటా ఎంట్రీ, వెబ్ రీసెర్చ్, రైటింగ్ లాంటి చిన్న పనులు చేయొచ్చు అనమాట. సెకండ్ వచ్చేసరికి రిమోట్ టాస్క్, డేటా లేబులింగ్ లాంటి మైక్రో టాస్క్ ని కంప్లీట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. థర్డ్ వచ్చేసరికి టాస్క్ ర్యాబిట్, ఇందులో మెయిన్ ఫిజికల్ పనులు ప్రాధాన్యం ఉంటుంది, కానీ కొన్ని విర్చువల్ అవకాశాలు కూడా అందుబాటులో ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఈ కామర్స్ అండ్ సెల్లింగ్ ప్లాట్ఫామ్స్ కోసం చూద్దాం. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి ఇట్సీ, హ్యాండ్ మేడ్ ఆర్ వింటేజ్ ప్రోడక్ట్స్ ని ఆన్లైన్ లో అమ్మచ్చు. ఇది ఎవరైతే పెళ్ళయ్యాక జాబ్ చేసే టైం లేదు, పిల్లలతో బిజీ, బట్ మాకు ఇలాంటి స్కిల్స్ ఉన్నాయి అంటే ఇది బెస్ట్ వెబ్సైట్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి అమెజాన్ FBA, అమెజాన్ లో ప్రోడక్ట్స్ మీరు కూడా అమ్మచ్చు. సో మీ ప్రోడక్ట్స్ ని అమ్మి బిజినెస్ స్టార్ట్ చేయండి ఇందులో. అండ్ థర్డ్ వచ్చేసరికి షాపిఫై, ఇందులో మీ సొంత ఈ-కామర్స్ స్టోర్ ని క్రియేట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి. అండ్ ఫోర్త్ వచ్చేసరికి రెడ్ బబుల్, ఇందులో కళ, డిజైనింగ్ ఆర్ క్రియేటివ్ ప్రోడక్ట్స్ ని అమ్మచ్చు. ఇప్పుడు విర్చువల్ అసిస్టెంట్ కి ప్రత్యేకమైన ప్లాట్ఫామ్స్ ని చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ హ్యాండ్స్, ఇది ఏంటి అంటే చిన్న అడ్మినిస్ట్రేటివ్ పనులు ఏవైతే ఉంటాయో వాటిని అందించి విర్చువల్ అసిస్టెంట్ ప్లాట్ఫామ్ ఇది. సెకండ్ వచ్చేసరికి టైమ్ ETC, ఇందులో ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్ తో విర్చువల్ అసిస్టెంట్ కి బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు క్రియేటివ్ అండ్ డిజైన్ ఓరియంటెడ్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి డిజైన్ క్రౌడ్, ఇందులో గ్రాఫిక్ డిజైన్ కాంపిటీషన్స్ అండ్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ని అందిస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసరికి బెహాన్స్, మీ పోర్ట్ఫోలియోని ప్రదర్శించి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు ఇందులో. థర్డ్ వచ్చేసరికి డ్రిబుల్, డిజైన్ అండ్ క్రియేటివ్ జాబ్స్ కోసం బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. ఇప్పుడు IT అండ్ సాఫ్ట్వేర్ ప్రత్యేకమైన ప్లాట్ఫామ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి హ్యాకర్ ర్యాంక్, ఇందులో కోడింగ్ ఛాలెంజ్లు అండ్ డెవలపర్ ఫ్రీలాన్సింగ్ అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో నన్ను ఒక వీడియోలో ఒకళ్ళు అడిగారు కోడింగ్ కోసం ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ వెబ్సైట్స్ గురించి చెప్పమని, వాళ్ళకైతే ఈ వెబ్సైట్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి కోడబుల్, ఇందులో వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. అండ్ థర్డ్ వచ్చేసరికి స్టాక్ ఓవర్ఫ్లో జాబ్స్, టెక్ కి సంబంధించిన రిమోట్ రోల్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి అన్నమాట. చాలా మంది కమెంట్స్ లో రైటింగ్ ప్లాట్ఫామ్స్ కోసం అడుగుతున్నారు. సో రైటింగ్ అండ్ ఎడిటింగ్ ప్లాట్ఫామ్స్ కోసం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసరికి టెక్స్ట్ బ్రోకర్, ఆర్టికల్స్ రాస్తూ ఇందులో డబ్బులు సంపాదించవచ్చు. సెకండ్ వచ్చేసరికి iWriter, ఇందులో అన్ని స్థాయిల రైటర్స్ కి కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట. థర్డ్ వచ్చేసరికి ప్రో బ్లాగర్ జాబ్ బోర్డ్, ఇందులో మంచి క్వాలిటీ ఉండే రచనలకి అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ బ్లాగింగ్ అవకాశాలు కూడా ఉంటాయి ఇందులో. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటున్నాను.
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పార్ట్ 3 కావాలంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అండ్ ఎక్కువ మంది కమెంట్స్ చేస్తే నేను పార్ట్ 3 కూడా దీని మీద వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైతే రిమోట్ జాబ్స్ కోసం లేకపోతే ఇంట్లో పెళ్ళయ్యి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేద్దామని ట్రై చేస్తున్నారో వాళ్ళందరితో ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ అలానే మీరు ఫస్ట్ టైం గానీ మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కిందున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీ వీడియో ఇలా పెట్టంగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.